పెట్టారు అని ప్రపంచమంతా కూడా చూసే విధంగా కుట్ర జరుగుతుంది దేశం మీద. కనుక మందాని లాంటి వాళ్ళు ఈ సమయంలో ఉత్తరాలు రాయడము, ఎక్కడ లేని ప్రేమను వ్యక్తం చేయడము, సెనేట్ మెంబర్స్ 8 మంది దీంట్లో కలిసి ప్రపంచం అంతా ఒక పెద్ద వార్త. ఇప్పుడు ఏంటి అని ఈ ఒత్తిడి ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, ఎందుకు సృష్టించాలి అంటే, ఇక్కడి కోర్టు పైన ఇది పనిచేయాలి. ఈ కోర్టు ఒక్కసారి అయ్యో నిజమా, ప్రపంచమే బాధపడుతుందే, కన్నీరు గారుస్తుంది ఇద్దరి కోసం, ఇన్నేళ్ళు ఎందుకు ఈ ప్రభుత్వం పెట్టింది, లోపల వదిలేద్దాం అని అనుకోవాలి. కానీ అలా అనుకోలేదు మన కోర్టు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అని చెప్పేసింది. ఈ దేశం పైన చాలా పెద్ద కుట్ర చేశారు వీళ్ళిద్దరు అని చెప్పేసింది. కనుక వీళ్ళను వదిలిపెట్టడానికి వీళ్ళేది. ఈ దేశాన్ని ముక్కలు చేస్తామన్న వాళ్ళు, అవి మాటలు కాదు, అవి చేతుల్లో కూడా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు మీద అని కోర్టు నమ్మింది. ప్రైమా ఫేసి ఉంది అని కోర్టు చెప్పింది. పైగా ఎంత ఇదిగా ఉంది కోర్టు అంటే, దీంట్లో మాస్టర్ మైండ్స్ అన్న వాళ్ళను మాత్రమే ఆపింది. మర్చిపోకూడదు, ఇంకా 5 మంది నేరస్తులు దీంట్లో ఉన్న వాళ్ళను వదిలిపెట్టింది, వాళ్ళకు బెయిల్ ఇచ్చింది, మంజూరు చేసింది. కఠినమైన ఆంక్షలు వాళ్ళ మీద కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా, కానీ బెయిల్ ఇచ్చింది. ఇది ఇక్కడ చర్చకు రావడం లేదు. కోర్టు ఎంతగా చట్టబద్ధంగా వ్యవహరిస్తుంది, ఎటువంటి